చూడండి మొత్తం ఐస్ గడ్డ కట్టిపోయాం మొత్తం ఇక్కడ. ఏ కోషన్ కరిగే సూచనలు కూడా కనిపిస్తలేదు మీకు. ఐసి అంతరం ఐస్ ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ నుంచి కిందికి చూడండి. అబ్బో అబ్బో జారుతుంది జారుతుంది. ఇక్కడ ఫోటో దిగల్దా. సూపర్ లొకేషన్. సూపర్ లొకేషన్. I'm a man on a mission with ambition as I hit the beat, starting to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. చీప్ అనిపించింది. 5,000 టెంగి అంటే 1000 రూపీస్. 1000 రూపీస్కి ఇదంతా కూడా చాలా చీప్ ఉంది. చాలా చీప్. డెడ్ చీప్. ఎక్కినా కొద్ది కొంచెం చలి పెరుగుతుంది ఇక్కడ. అవును. సో చలి పెరిగినా కొద్ది కొంచెం. ఓకే. ఇక్కడ స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ చేసి పంపుతుంది అన్నమాట. సో ఇది సెకండ్ స్టేజ్ నోబెల్. మీరు చూడొచ్చు స్కేటింగ్ క్లోజప్లో చూపిస్తున్నా మీకు. వీళ్ళందరూ ఐస్ స్కేటింగ్ చేస్తారు పైన. మనకు రాదు, అదొక బ్యాడ్ లక్. ఎందుకంటే కొంచెం మనం నేర్చుకుని వెళ్తే బాగుంటుండే. సో ఎక్సలెంట్. వాళ్ళు పైనుంచి కింది వరకు ఐస్ స్కేటింగ్ చేసుకుంటూ వస్తారు. చూడొచ్చు మీరు. మజా అంటే మజా ఉంది తెలుసా నిజానికి ఇక్కడ. ఎక్సలెంట్ మజా ఉంది. సూపర్. నాకు ఐస్ స్కేటింగ్ వచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేయడం రాదు. అది స్పీడ్. సో యాక్చువల్లీ అది ఏంది ఓపెన్ది నాట్ అలౌడ్ ఇప్పుడు లేదు కదా. యాక్చువల్లీ ఓపెన్ది ఇది ఉంటుంది అన్నమాట. ఉయ్యాల టైప్ దాంట్లో పైకి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు అది లేదంట. ఎందుకంటే బాగా చలిగా ఉందని చెప్పేసి ఇప్పుడు అలో చేయట్లేదంట. ఓన్లీ స్కేటింగ్ చేసే వాళ్ళకి అలో చేస్తారు పైకి. మామూలు వాళ్ళని అలో చేయట్లేదు, చలి బాగుందని చెప్పేసి తట్టుకోలేరని. సో మేము కూడా ఇప్పుడు కేబుల్ కార్లోనే వెళ్ళాలా. ఓన్లీ సమ్మర్లో మాత్రం అది అలో చేస్తారంట. గ్రీనరీ ఉంటుందంట ఇక్కడ మొత్తం. సమ్మర్ में कैसा रहता है इधर? पूरा ग्रीनरी रहता? फुल ग्रीन. लेकिन विंटर में आना ही मजा है फिर. समर में बिल्कुल ग्रीन रहता है ना, अच्छा व्यू लगता है. నేను చెప్పింది ఓపెన్ అంటే ఇదన్నమాట. మనం ఉయ్యాల చూస్తాం కదా ఆ టైప్ ఉంటుంది. ఇది ఓన్లీ స్కేయింగ్ చేసేటోళ్ళకి అలౌ అనమాట. చూశారు కదా ముంగట స్కేయింగ్ చేస్తారు. సో వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు. మామూలు టూరిస్టులు వెళ్ళరాదనమాట. ఎందుకంటే బాగా చలిగా ఉంటుందని చెప్పేసి. సో ఇదే ఇంతకుముందు మీకు చెప్పింది ఓపెన్ది. మేమేమో దీంట్లో వెళ్తాం ఇప్పుడు అన్నమాట. దీన్ని కాండోలం అంటారు. కాండోలం. సో కాండోలం అంటారు. మనం కేబుల్ కార్ అంటాం మనం ఇండియన్స్ మనము. సో దీంట్లో మనం వెళ్ళాలన్నమాట. కూర్చుందాం. ఓపెన్లో కూర్చుందాం. ఓపెన్లో కూర్చుందాం. बैंड बज जाएगी. ठंड लग रही है और ऊपर जाने का है. సో ఫైనల్ వచ్చేసినాం మేము. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలా. చాలా చలిగా ఉంది. చాలా అంటే చాలా చలిగా ఉంది. క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేస్తావా? అవును, క్యాప్ పెట్టాలి, గ్లౌస్ పెట్టాలి. ఓకే. సో సూపర్ ఉంది ఇక్కడ వెళ్ళిన కొద్దీ. సో తీసుకోవాలా. చూడొచ్చు మీరు శాంసంగ్ మీరు చూడొచ్చు. ఆహా ఎక్సలెంట్ లొకేషన్. ఎక్సలెంట్. చూడొచ్చు మీరు పైకి వెళ్ళిన కొద్ది ఎలా ఉందో.
근데 자기랑 맞는 게 있어. చూడొచ్చు పైకి వెళ్ళినా కొద్ది ఎలా ఉందో లొకేషన్ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ పైకి వెళ్ళినా కొద్ది iPhone 14 तेरा तो था సూపర్ సూపర్ అంటే సూపర్ अभी ने చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎలా ఉందో అందరు స్కేటింగ్స్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్ ఉంది దగ్గర నుంచి చూడండి ఇక్కడ స్కేటింగ్ వాళ్ళు బ్యాక్ నుంచి ఇంత స్పీడ్గా వస్తున్నారు. బ్యాక్ నుంచి ఓకే బ్యాక్ సైడ్ చాలా సూపర్ లొకేషన్. అసలు పైకి వెళ్ళినా కొద్ది ఇంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది ట్రావెలింగ్ మాత్రం టర్బులెన్స్ ఏం లేకుండా. నిజంగా చాలా హైట్ వచ్చేసాం. హైట్ వెళ్ళినా కొద్ది చలి పెరుగుతూనే ఉంది పైకి. అవునవును. 다음 달 스케줄 잘 나왔어? సూపర్ చూడండి లొకేషన్ ఎక్సలెంట్. अभी कर ले यार अच्छी है अच्छी है क्या సో ఫ్రెండ్స్ మీకు చెప్పినట్టు టోటలీ 3 స్టేషన్స్ ఉంటాయి మనం పైకి వెళ్ళడానికి. లాస్ట్ పైన వెళ్ళే పీక్ దగ్గరని టాల్గర్ పాస్ అని అంటారు అన్నమాట. సో మనం ఆల్రెడీ ఫస్ట్ స్టేషన్ ఎక్కాము, ఇప్పుడు సెకండ్ స్టేషన్కి వెళ్తున్నాము. సో సూపర్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ. టోటల్ ఈ కేబుల్ కార్లో మనం వెళ్ళేది ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే పైన వెళ్ళే వరకు 14.5 కిలోమీటర్స్ అన్నమాట. అంటే కేబుల్ కార్లో మనం వెళ్ళేది టోటల్ 14.5 కిలోమీటర్స్. సో 14.5 కిలోమీటర్స్ మొత్తం కూడా ఈ దారి వెంబడి మనం మొత్తం మంచు కొండల్లో మొత్తం బ్యూటీ అంతా చూస్తూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ 17 మైల్స్ వీళ్ళు ఇక్కడ స్కేటింగ్ చేస్తుంటారు అన్నమాట. 17 మైల్స్ ఉన్నంత స్పేస్ వీళ్ళకు ఉంటుంది కింద పై నుంచి కింది వరకు స్కేటింగ్ చేసేటట్టు. సో ఇదంతా కూడా అప్పట్లో రష్యా వాళ్ళు ఒలింపిక్స్ కోసము ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇలా రిసార్ట్గా మార్చుకున్నారు. సో సూపర్బ్ అనిపించింది లొకేషన్ మాత్రం మాకు ఎక్సలెంట్, మంచుకొండల మధ్య సూపర్బ్. ఇంకో స్టేజ్కి వచ్చేసాం మనం ముంగట చూడొచ్చు కదా. ముంగడికి వస్తున్నాము. 언니들이랑 ముంగడికి వచ్చిన తర్వాత ఇంకో స్టేజ్ ఎక్కాలి. అది హైయెస్ట్ స్టేజ్ అనమాట, హైయెస్ట్ పీక్. ఇక్కడ ఉంది. 약간 시즌이 난좀 సో వాతావరణం అనుకూలిస్తే పంపిస్తారు, లేకపోతే పంపరన్నమాట ఇక్కడ నుంచి. సో చూడొచ్చు మనం వచ్చేస్తున్నాం దగ్గరికి. 3박 4일 చెవులు మూసుకోపోతున్నాయి తెలిసి ఇంత హైట్ వచ్చినందుకు. 그때 어차피 레인이 볼까? 얼어가지고. 제가 친구 진짜 친한 친구 거기 సో వచ్చేసినాం ఇక్కడ దగ్గరికి సెకండ్ స్టేజ్కి. 걔가 막 나오네, 6월 겁나 리얼해. 6월 చూడొచ్చు సెకండ్ స్టేజ్. 그때 지난해랑 갔을 때도 5, 6월 깜짝 놀랐네. ఇంకా పైకా? సో ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది ఇంత పైకి వచ్చిన తర్వాత? -డిగ్రీలో ఉన్నాం. మైనస్లో ఉంది. ఐ థింక్ -5 దాకా ఉంది అనుకుంటే ఇక్కడ. సో అంత పైకి వచ్చేసినాం మేము. ఇంకా పైకి వెళ్ళేది ఉంది, మీరు చూపిస్తే ఇట్లా అక్కడికి అది వెళ్తుంది కదా పైకి. అక్కడికి ఇంకా ఆ పైకి కూడా వెళ్ళాలా మేము ఇప్పుడు. ఇంకో లాస్ట్ అనమాట అది. అది ఎక్కిన తర్వాత దాంత పీక్ అనమాట. ఆ పీక్ మీద మనము భారతీయ జెండా ఎగరేస్తాం అన్నమాట. భారతీయ జెండా సో భారతీయ జెండా అక్కడ ఎగరైపోతున్నాం మేము. అక్కడికి వెళ్దాం మనం. చూడండి మొత్తం ఐస్ గడ్డ కట్టిపోయాం మొత్తం ఇక్కడ. ఏ కోషన్ కరిగే సూచనలు కూడా కనిపిస్తలేదు దీని ఐసి. అంతరం ఐస్ ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ నుంచి కిందికి చూడండి. అబ్బో అబ్బో జారుతుంది జారుతుంది. ఇక్కడ ఫోటో దిగలదా? సూపర్ లొకేషన్. సూపర్ లొకేషన్. సో చూడు ఎలా ఉంది. అరే చాలా బాగుంది అసలు. ఈ వ్యూ చూస్తుంటే ఈ కొండల గుట్టల మధ్యలో హిమాలయ పర్వతాలకు వచ్చినట్టుంది. పరువం వానల కాశ్మీర్ కంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది చూస్తుంటే, అంటే చూసిన వీడియోలో బట్టి.
ఇక్కడ సేఫ్టీ మెజర్ తీసుకున్నారు, కానీ మధ్యలో పోయినట్టున్నది అక్కడ, పడకుండా, కింద పడకుండా. చాలా చలి పెడుతుంది. 30కి క్లోజ్, 9 to 4:30 వరకే. దాని తర్వాత నైట్ స్కైయింగ్ ఉంటుంది 7 to 10:30 వరకు. Cable car boarding is carried out in the amount of 8 passengers. 8 passengers. సో వస్తాను స్కేటింగ్ పర్పస్ వాళ్ళ కోసమే. సో మన కోసం వచ్చేది అదనమాట. ఇక ఫైనల్ స్టేజ్కి వెళ్తాం పైకి, అదే పై లాస్ట్ అన్నమాట. ఇక అక్కడికి వెళ్తాం మనము. ఇది వెళ్తూనే ఉంటుంది నాన్ స్టాప్. అబ్బా లోపలికి వస్తే కొద్దిగా అబ్బో జీన్స్ ప్యాంట్ కూడా చల్లగా అయిపోయింది. ఓహో हीटर है इसके अंदर. हाँ హీటర్ అయితే इसलिए तो थोड़ा गर्म आ रहा సో దీని లోపల హీటర్ ఉన్నట్టుంది, అందుకని కొంచెం గరం వస్తుంది ఇలా. है. ग्लव्स వేసుకోవాను. ఇట్లా తీసి ఇట్లా సైడ్కి వెళ్ళి ఇట్లా. సో ఫైనల్ దానికి వెళ్తున్నాం పీక్ లా. ఆ పీక్ పైన డ్రోన్ కెమెరా ఉంటుందని చెప్పారు, అంటే చార్జెస్ తోని తీయొచ్చు అని చెప్పారు. సో పైన ఏముంటుందో కూడా చూడాలని ఉంది మాకైతే, ఎందుకంటే అంతా పైకి వెళ్ళిన తర్వాత అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. 2000 feet హై. సో సూపర్ ఉంటుంది. ఆ పైకి వెళ్తున్నాం, నాకు తెలిసి ఇంకో 10 నిమిషాలు పడుతుంది కూడా పై వరకు వెళ్ళాలంటే. అందరు స్కేటింగ్ చేస్తారు చూడండి ఇక్కడ, అందరు స్కేటింగ్. అసలు హల్చల్ ప్లేస్ ఇది చెప్పాలంటే, అందరు స్కేటింగ్ చేస్తారు ఇక్కడ. ఎంత కొండలు అదే మన ఇండియాలో అయితే భయపడతారు చాలా మంది, కానీ వీళ్ళు మాత్రం అక్కడ కింద పడిపోయాడు ఒకతను, కింద పడిపోయాడు, ఫోటో చూస్తుండ్రు, ఫోన్లు తీసుకుంటుండ్రు. ప్రతి ఒక్కరు కూడా రాకుండా స్కేటింగ్ చేస్తారు అక్కడ చాలా మంది. వాళ్ళ ఐస్ లో జారిపోతుంది. అంటే ఇది ఒక ఫ్రీ ఫాల్ లా చూస్తారు అందరు కూడా. పెద్ద పర్ఫెక్ట్ ఏం కాకుండా అందరు ట్రై చేస్తారు అనమాట. అదొకటి నాకు నిజంగా చాలా నచ్చింది ఇక్కడ. చెవులు మూసుకోపోతున్నాయి హైట్ వెళ్ళా కొద్ది. సో నిజంగా ఈ శంభులాక్ మేడు ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం మేము ఇంత పైకి వచ్చినందుకు. సూపర్ అనిపించింది, సూపర్ అంటే సూపర్. సో చూడొచ్చు మనం ఎంత పైకి వచ్చాము ఇక్కడ.